చిన్ని విషయంలో కావేరి కోరుకున్న విధంగానే చిన్ని స్కూల్‌కైతే వెళ్తుంది. అది కూడా నెల రోజుల తర్వాత. అయితే చిన్ని విషయంలో ఒక పెద్ద షాకింగ్ ట్విస్ట్ అయితే ఒకటి జరగబోతుందనమాట. కావేరి ఫోటోకి దండం పెట్టుకొని, "అమ్మ నువ్వు కోరుకున్న విధంగా నేను స్కూల్‌కి వెళ్తున్నాను. బాగా చదువుకుంటాను" అని. అయితే కావేరి ఇప్పుడు ఉషాలాగా మనకు కనిపించబోతుంది కదా! ఉష క్లాసీగా కనిపించే ఒక మాస్ క్యారెక్టర్ అనమాట. తనకి కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉంటారు. తనకొక పెద్ద సర్కిల్ లాగనమాట. అయితే వాళ్ళతో కలిసి డాన్సులేసుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ ఉంటుంది. స్కూటీ మీద తిరుగుతూ ఉంటుందనమాట. అయితే అలా స్కూటీలో వెళ్తున్న కావేరిని అదే ఉషాని చిన్ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్తుందనమాట. అమ్మ, అమ్మ, అమ్మ అని వెళ్తూ ఉంటుంది. ఇక ఉష ఏమో వెళ్ళిపోతుందనమాట. "మావయ్య నేను అమ్మని చూశాను మావయ్య" అంటే సత్యం ఏమనుకుంటాడంటే చిన్ని భ్రమ పడుతుంది. "అమ్మ అలా అరవకూడదు. అమ్మ చనిపోయిందని నువ్వు నమ్మాలి. ఆ భ్రమలోనే ఉండకూడదు" అన్నట్టు చెప్తాడనమాట. "లేదు మావయ్య అమ్మ స్కూటీలో వెళ్తుంది నేను చూశానని" చెప్పినా కూడా చిన్ని మాటలు నమ్మడు. అయితే ఇంకా స్కూల్‌లో ఎవరికీ చెప్పకు అమ్మ చనిపోయిందని ఆల్రెడీ ప్రిన్సిపల్ మేడం కవర్ చేసి చెప్పిందన్నట్టు చెప్తుంది. ఇంతలో మాహి వచ్చి మా పిన్నిని పరిచయం చేస్తానని చెప్తాడు. ఒకరికొకరు ఎదురుపడి చిన్ని, నాగవల్లిలు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. చిన్ని ఉద్దేశంలో నాగవల్లి మంచిది కాదు. కానీ మాహి వాళ్ళ పిన్ని కాబట్టి మాహికి నాగవల్లి గురించి తెలిస్తే ఫీల్ అవుతాడని చిన్ని ఎవరో తెలియనట్టుగా మాట్లాడుతుంది.